హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గత 2 రోజుల నుంచి ఇండియాలో ఒక ఇష్యూ చాలా ట్రెండింగ్ టాపిక్ అయింది. అదాని ఇష్యూ. సో, ఆ టాపిక్ గురించి మనం ఈరోజు మన వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోలో ఎక్కడ నేను కేసు నిర్ధారణ అయిందని కానీ, వీళ్ళు తప్పు చేశారని, వీళ్ళు ఫ్రాడ్ చేశారని నేను ఎక్కడా చెప్పట్లేదు. అదానిపై అమెరికన్ కోర్టు చాలా సీరియస్‌గా ఉంది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌పై అమెరికన్ కోర్టు చాలా సీరియస్ ఎలిగేషన్స్ ఏసింది. చాలా జాగ్రత్తగా వినండి. చాలా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు అర్థమయ్యేటట్టు. అమెరికన్ కోర్టులో అమెరికన్ లాయరు 2 ఇండియన్ కంపెనీస్ పైన కేసు వేశారు. అసలుకి అమెరికన్ కోర్టులో ఇండియన్ కంపెనీస్ గురించి ఎందుకు కేసు వేశారు? అసలు ఆ రైట్ ఉంటుందా అంటే రైట్ ఉంటుంది. అమెరికన్ గవర్నమెంట్ 1977లో ఒక యాక్ట్ తీసుకొచ్చింది. దాని ప్రకారం ఈ యాక్ట్ గురించి నేను వీడియో చివరిలో చెప్తాను. ఎందుకు కేసు వేశారనేది, ఏ రూల్ ప్రకారం కేసు వేశారనేది. సో, ఈ వీడియో పూర్తిగా చూడండి, అర్థమైద్ది మీకు. అసలు ఆ కోర్టులో ఏమని కేసు వేశారంటే, అదాని గ్రీన్ ఎనర్జీ గ్రూపు అండ్ అజూర్ గ్లోబల్ పవర్ గ్రూపు ఇండియాలోని కొన్ని స్టేట్స్ గవర్నమెంట్ హయ్యర్ అఫీషియల్తో లింకు పెట్టుకొని వాళ్ళకి లంచం ఇచ్చి ఒక రేటుకు అమ్మాల్సిన పవర్ని ఎక్కువ రేటు పెట్టి కొనిపించారు వాళ్ళ చేత గవర్నమెంట్ డబ్బులతో అని చెప్పేసి. ఈ ఫ్రాడ్ మూల్యం దాదాపు 2,000 కోట్ల పైనే, అంటే 2,029 కోట్లు అంటున్నారు. ఇందులో సింహభావం అంటే మెయిన్ ఎక్కువ ఫ్రాడ్ జరిగింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో అని. సో, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఏంది జరిగిందని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు దాకా చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది. మీరు వినాలనుకుంటున్నారు ఈ ఫ్రాడ్ గురించి. సో, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో అయిపోయిన తర్వాత ప్లీజ్. అంతేకాదు ఒక లైక్ వేసుకోండి ప్లీజ్. నా కష్టానికి ఒక చిన్న సత్కారం అనుకోండి. 2019లో ఎస్ఈసిఐ అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చింది. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే తక్కువ ఖర్చుకి పవర్ని ప్రజలకు అందియాలని చెప్పేసి ఈ ప్రాజెక్ట్కి బిడ్డింగ్ అనౌన్స్ చేసింది. ఈ బిడ్డింగ్కి చాలా కంపెనీలు వచ్చాయి. దాంతోపాటే అదాని గ్రీన్ ఎనర్జీ అండ్ అజూర్ గ్లోబల్ పవర్ ఈ 2 కంపెనీలు వచ్చాయి, బిడ్డింగ్ వేసాయి, అందరిని పక్క దోసి ఈ 2 కొట్టేశాయి బిడ్డింగ్ని. ఈ 2 ఏమని బిడ్డింగ్ వేసాయంటే, అదాని కంపెనీ ఏం వాగ్దానం చేసిందంటే మేము 8 గిగావాట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాం పవర్ని అని చెప్పింది. అండ్ అజూర్ గ్లోబల్ పవర్ కూడా మేము 4 గిగావాట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తామని చెప్పింది. ఈ 2 కంపెనీలు కలిపి 12 గిగావాట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రజలకి నాణ్యమైన తక్కువ ధరతో విద్యుత్తుని మేము సప్లై చేస్తామని చెప్పింది. సో, ఇంతవరకు బాగానే ఉంది. బిడ్డింగ్ వేశారు, దాన్ని మొదలుపెట్టారు, రన్ చేశారు, పోతానే ఉంది. ఈ 2 కంపెనీలు అమ్మటానికి పెట్టినప్పుడు ఏ స్టేట్ ముందుకు రాలా. ఎందుకంటే అంత హై రేట్లు పెట్టారు. స్టేట్ గవర్నమెంట్స్ కూడా కొనలేని రేటు పెట్టారు. అలాంటప్పుడు ఏ స్టేట్ గవర్నమెంట్ ముందుకు వస్తుంది? వీళ్ళకి అనిపించింది నష్టపోతామని అనిపించింది. దీని ప్రాజెక్ట్ వాల్యూ ఎంతంటే దాదాపు 50,000 కోట్ల రూపాయలు అనమాట. అప్పుడే ఈ 2 కంపెనీస్కి ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే గవర్నమెంట్లో ఉన్న హయ్యర్ అఫీషియల్కి కొంచెం లంచం ఇచ్చి ఎక్కువ రేటు పెట్టి కొనేటట్టు చేద్దాం. జనాలు పోతే పోతారు. జనాలకి ఏం అర్థమైంది అసలు ఈ స్కామ్ గురించి, ఈ ఫ్రాడ్ గురించి? ఈ ట్రూప్ ఛార్జెస్ పేరు పెట్టి ఆ ఛార్జెస్ ఈ ఛార్జెస్ ట్రూప్ ఛార్జెస్ పెట్టి ఎక్స్ట్రా తీసుకుందాం, దీన్ని అక్కడ కవర్ చేద్దాం అని చెప్పి గవర్నమెంట్ హయ్యర్ అఫీషియల్స్ అనుకున్నారు. అలానే చేశారు. ఈ లంచం తీసుకున్న స్టేట్ గవర్నమెంట్లో ఉన్న హయ్యర్ అఫీషియల్స్ ఎక్కువ రేటు పెట్టి వాళ్ళ దగ్గర పవర్ కొన్నారు. ఏమేమి స్టేట్స్ అంటే ఇవి ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తమిళనాడు, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్తో దీంట్లో సింహభావం. ఎందుకంటే 12 గిగావాట్స్ని ఉత్పత్తి చేసిన ఈ 2 కంపెనీలు, ఈ 2 కంపెనీల దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దాదాపు 8 గిగావాట్స్ కొనుక్కుంది ఎక్కువ రేటు పెట్టి. అప్పుడప్పుడు ప్రజలు బాధపడుతూ ఉంటారనమాట, ఈ ట్రూప్ ఛార్జెస్ గోలేంట్రా బాబు అని చెప్పేసి. ఇదన్నమాట అసలు సంగతి. ఇప్పుడు అర్థమైపోయింది. అయితే ఇలా కొనటానికి గవర్నమెంట్ హయ్యర్ అఫీషియల్స్కి ఎంత ఇచ్చారో తెలుసా? దాదాపు 1,700 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారంట. విన్నారా అండి? 1,700 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారంట. ఇది ఎక్కడా ప్రూవ్ కాలేదు. ఇది ఆరోపణ మాత్రమే ప్రజెంట్ అయితే. ప్రూవ్ అయితే ఏంటి సంగతి? ఇది ప్రజెంట్ అందరి నోట్లో నానుతున్న న్యూస్. అప్పుడెప్పుడో సంవత్సర క్రితమే హిండెన్బర్గ్ ఒక మాట చెప్పింది, అదాని గ్రూప్ చాలా ఫ్రాడ్ చేస్తుంది, ఈ ఫ్రాడ్లో చాలామంది బయటపడే వ్యక్తులు ఉన్నారు, ఇందులో గవర్నమెంట్కి సంబంధించిన హయ్యర్ అఫీషియల్స్ కూడా చాలామంది ఉన్నారని చెప్పింది. అది ఎవరు అప్పుడు తీసుకోవాలా, కానీ ఇప్పుడు రుజువు అవుతుంది. సరే, ఇది పక్కన పెట్టు. మీకు అర్థం కాకపోతే ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏ అనే వాటర్ బాటిల్, బి అనే వాటర్ బాటిల్ జనాలకి తక్కువ రేట్లో అంటే 10 రూపాయలకే లీటర్ వాటర్ అందించాలని చెప్పేసి గవర్నమెంట్ దగ్గర బిడ్డింగ్ వేసి సక్సెస్ అయింది. సక్సెస్ అయిన తర్వాత ఆ మ్యానుఫ్యాక్చరింగ్ మొదలుపెట్టిన తర్వాత అంతా కాస్ట్ మొత్తం చూసుకొని ఇది 20 రూపాయలు పెడితే కానీ అమ్ముడు పోదాం అని ఆ ఏ అండ్ బి వాటర్ బాటిల్ కంపెనీలకు అర్థమైపోయింది. ఆ ఏ అండ్ బి వాటర్ బాటిల్ కంపెనీలు ఏం చేసినాయి, అన్ని స్టేట్ గవర్నమెంట్స్కి మేము 20 రూపాయలకు వాటర్ బాటిల్ అమ్మగలుగుతాము, మీరు కొనండి అని చెప్పినాయి.
చెప్తే అన్ని స్టేట్ గవర్నమెంట్స్ మేమెందుకు కొంటాం ₹20 పెట్టి వాటర్ బాటిల్లు, అంత కాస్ట్ మా వల్ల కాదని చెప్పి ఏఎన్బి వాటర్ బాటిల్ కంపెనీ ఓనర్స్ ఏం చేశారంటే ఆ స్టేట్ గవర్నమెంట్లో ఉన్న పెద్దవాళ్ళకి లంచాలు ఇచ్చి గవర్నమెంట్ చేత ఆ ₹20 పెట్టి వాటర్ బాటిల్ కొనిపించారు. గవర్నమెంట్కి కావాల్సింది ₹10కే వాటర్ బాటిల్, కానీ ₹20 పెట్టి కొనుక్కుంది. ఆ మిగతా ₹10 ఎక్కడ వసూలు చేసిందంటే ట్రూ అప్ ఛార్జెస్, ఏదో ఆ ఛార్జీ ఈ ఛార్జెస్ అని చెప్పేసి మన దగ్గర వసూలు చేశారనమాట. అది మ్యాటర్. ఇప్పుడు ఇంకాస్త సింపుల్గా అర్థమైంది కదా మీకు. సో ఇప్పుడు మనం ఇంకో విషయానికి వద్దాం. ఇందాక మీరు జగన్మోహన్ రెడ్డికి అదానికి లింక్ అన్నారు కదా, అది మాకు అర్థమైపోయింది. ఎందుకంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రూల్ చేస్తుంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కాబట్టి. మరి ఇప్పుడు బిడెను ట్రంప్ ఎందుకు వచ్చారు మధ్యలో అనుకుంటున్నారా? ఇప్పుడు మీరు వాటర్ కోసం ఇద్దరు ఆడవాళ్ళు కొట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తా. అలానే బిడెన్ ట్రంప్ కొట్టుకుంటున్నారు అనమాట. అది ఎలా అంటే ట్రంప్ గెలిచినా కానీ ట్రంప్ ఇంకా ప్రెసిడెంట్ కాదు అక్కడ. ఎందుకంటే ఇంకా 2 months ఉంది బిడెన్ గవర్నమెంట్కి. ట్రంప్ పైన ఏదో ఒక బాంబు వేసిపోవాలి కదా, అలాంటి బాంబే వేసింది. సరే అదాని మీద బాంబు వేస్తే ట్రంప్కి ఏం సంబంధం అంటే, అదాని ఎవరు? మోడీ ఫ్రెండు. మోడీ ఎవరు? ట్రంప్ ఫ్రెండు. ఇప్పుడు మనం దిగిపోయే ముందు ఒక ఇష్యూని రైజ్ చేసి ఆ ఇష్యూని పెద్దది చేసి ఆ ఇష్యూ మోడీదైతే ఆ మోడీ ట్రంప్ ఫ్రెండ్ అయితే ఆ ట్రంప్ ఏం చేస్తాడు? ఇప్పుడు నీ ఫ్రెండ్ కాబట్టి అంత ఫ్రాడ్ చేసాడా వదిలేసావు నువ్వు. బిడెన్ మళ్ళీ వచ్చే ఎన్నికల్లో వాడుకుందామని కొన్ని పత్రికలు రాసాయి. మళ్ళీ నేను అన్నాను కాదు, కొన్ని పత్రికలు రాసాయి అక్కడ. ఈ 1977 యాక్ట్ అంటే ఏంటంటే ఫారెన్ కంపెనీస్ ఏమన్నా అమెరికాతో లింక్ పెట్టుకొని ఫ్రాడ్ చేస్తే వాటిని శిక్షించే హక్కు ఉంటుంది అమెరికన్ గవర్నమెంట్కి. సో ఈ 1977 యాక్ట్ అదే. అసలు ఏం సంబంధం అమెరికన్ గవర్నమెంట్కి అని అనొచ్చు, సంబంధం ఉంది. ఈ అజూర్ గ్లోబల్ పవర్ అనే కంపెనీ అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన కంపెనీ అనమాట. సో ఇప్పుడు అమెరికన్ గవర్నమెంట్కి లింక్ ఉన్నట్టే కదా. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతేకాదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చాలా ఉన్నాయి, వస్తాయి, బయటకు వస్తాయి.